అంతకుముందు సీఈసీకి టీడీపీ నేత కనకమేడల రవీంద్ర కుమార్ సంచలన లేఖ రాశారు. ఏపీ డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పై ఆయన సీఈసీకు ఫిర్యాదు చేశారు. టీడీపీ యువనేత నారా లోకేష్ ఫోన్ను టాప్ చేశారంటూ ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా లోకేష్ ఫోన్ను టాప్ చేసినట్లు ఐఫోన్ సందేశాలు వచ్చాయన్నారు. అయితే డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్లు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయన్నారు. డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2 ఏళ్లుగా ఇన్ఛార్జ్ డీజీపీగా విధులు నిర్వహిస్తున్నారన్నారు. వారిపై వెంటనే చర్యలు తీసుకుని నిష్పక్షపాతంగా వ్యవహరించే అధికారులను నియమించాలని ఆయన ఈసీని కోరారు. లోకేష్ గారికి యాపిల్ ఐడి ఒక మెయిల్ వచ్చింది. మెయిల్ ఏంటంటే, మీ నెంబరు అర్జెంట్ సెక్యూరిటీ అలర్ట్ చూసుకోండి, మీకు మెయిల్ పంపించామని చూసుకోండి, మీరు కనుక సెక్యూరిటీ అలర్ట్ కనుక చూడకపోతే కన్సర్న్ యాపిల్ ఐడిని చూడమని చెప్పేసి ఆ నోటిఫికేషన్ అర్జెంట్ సెక్యూరిటీ ఇదిగో పంపడం జరిగింది. ఇది మెయిల్. దీని మీదట మేము ఇంతకుముందు కూడా మేము అధికారులకి, ఈ ఐజీకి, వీళ్ళకి మేము మార్చిలో కూడా సేమ్ ఇట్లాంటిదే జరిగింది. ఈ విషయాలపైన అధికారులకి మేము కంప్లైంట్ ఇచ్చాం. అయినా కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఇది ప్రభుత్వ ప్రమేయం లేకుండా, కొంతమంది పోలీసు అధికారుల ప్రమేయం లేకుండా, డీజీపీ గారికి తెలియకుండా, చీఫ్ సెక్రటరీ గారికి తెలియకుండా ఇలాంటివి జరగడం అనేది సాధ్యం కాదు జనరల్గా. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇట్లాంటి ఎవరో అనాథరైజ్డ్ ఏజెన్సీస్ ఇవన్నీ చేస్తున్నట్టుగా అనుమానం ఉన్నది. ఇలా చేస్తున్నప్పుడు మాకు యాపిల్ ఏజెన్సీ నుంచి వచ్చిన ఒక అలర్ట్ వచ్చినప్పుడు, ఇలాంటి చర్యలు అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు స్పందించినప్పుడు తప్పనిసరిగా ఇక్కడ ఇందులో ఉన్నతాధికారుల ప్రమేయం ఉందని భావించవలసి వస్తుంది. వాళ్ళు ఇట్లాంటి ఉన్నత స్థానాల్లో ఉంటే ఎలక్షన్లో సవ్యంగా జరగవు. ఆంధ్రప్రదేశ్లో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నది, అసెంబ్లీ ఎలక్షన్ జరుగుతున్నది. ఎన్నికలు సవ్యంగా జరగాలంటే అలాంటి అధికారులు అక్కడ ఉన్నప్పుడు సవ్యంగా జరుగుతాయనే నమ్మకం లేదు. మేము ఎన్డీఏతో అలయన్స్ పెట్టుకున్న తర్వాత, అంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఓడిపోతుందనేటువంటి ఆలోచనలకు వచ్చిన తర్వాత ఇలాంటి సిస్టమ్స్ అన్నిటినీ మిస్యూజ్ చేసి, అలా మొదటి నుంచి ఉంది. ఇప్పుడు పర్టికులర్గా ఈ ఎన్నికల్లో కూడా ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేసి వాళ్ళ యొక్క స్వార్థపరమైన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం జరుగుతుంది. అలాంటి ప్రయోజనాలకు కొంతమంది అధికారులు కూడా ఉపయోగపడటం అనేటటువంటిది దురదృష్టకరమైనటువంటి పరిణామం.